మాత్రం ఒక ముగ్గురు నలుగురు కొంచెం ఏదో కేసులు వేసి పెట్టారని చెప్పారు. కానీ అసలైన అధికారులు ఎవరు మీరు అన్నట్టుగా ఇందాక అటుపక్కన ఇటు పక్కన కూర్చోబెట్టుకున్నారు. కానీ ఎవరు కూడా ఎవరు చేశారు ఏంటి అనేది ఒక పారదర్శకతంగా ఒక రకంగా దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి చేయట్లేదు. మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక డైరెక్టర్గా HMDAలో ఉన్న ఆయన బాలకృష్ణ అనేటాన్ని పట్టుకున్నారు. ఏసీబీ వాడి ఇంట్లో 100 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది, 84 ఆస్తులు దొరికినాయి, దాదాపు ఒక 1000 నుంచి 2000 కోట్ల ప్రాపర్టీ అని చెప్పారు. మొత్తం 3 రోజులు బాలకృష్ణ తిమింగలమా సొరచేపన అని చెప్పారు. వాడిని పట్టుకొని గట్టిగా అడిగితే నాదేముంది సార్, నేను 1% వాడిని, 10% 100% వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు చేతనైతే అరవింద్ కుమార్ని KTR గారిని పట్టుకోండి అన్నాడు. లంచం ఇచ్చినోడు లంచం తీసుకున్నాడు ఇద్దరు తప్పే కదా. ఎవడో వాడి బిల్డింగ్ అక్రమం కోసము బాలసుబ్రహ్మణ్యం, వాడి పేరేం పేరు బాలసుబ్రహ్మణ్యం తోడికి లంచం ఇస్తే వాడు 1% తీసుకొని 90% మిగతా పెద్దోళ్ళకి ఇచ్చిండు. మరి బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఏసీబీ పట్టుకుంది, వాడిని శిక్షించింది. మరి అంతటితో తీగ లాగితే డొంక కదలాలి కదా. ఇప్పుడు కలకత్తాలో ఒక అమ్మాయిని మెడికో డాక్టర్ని అభయ అనే అమ్మాయిని రేప్ చేస్తే అది రేపు వరకే ఆగిపోలే. దాని వెనకాల ఆ హాస్పిటల్లో బ్లూ ఫిలింలు తీస్తున్నారు, అమ్ముకుంటున్నారు అనే స్కామ్ బయటకు వచ్చింది. అక్రమ అవయవాలు శవాల అవయవాలు కూడా అమ్ముకుంటున్నారని తెలిసింది. అక్రమ అవయవాల దోపిడీ బయటకు వచ్చింది. అదేవిధంగా మమతా గవర్నమెంట్ ప్రభుత్వంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఆమె దగ్గరే ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఆమె దగ్గరే ఉంది. ఈ వాడి పడేసిన సిరంజీలు, గ్లౌజులు, డేట్లు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నారు. 100 కోట్ల స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఒక మెడికో డాక్టర్ గ్యాంగ్ రేపుని గట్టిగా పట్టుకుంటే మొత్తం ఇలా బెంగాల్ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితిలో అసలు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత అవినీతి ఉందా, ఇంత మాఫియా ఉందా, మనుషుల శవాలని పీక తింటున్నారా, చచ్చిపోయిన శవాలతోటి బ్లూ ఫిల్మ్లు తీస్తున్నారా అనేవి బయటకు వచ్చినాయి. అది ఇంకా ఈ 30 రోజుల్లో బయటకు వచ్చిన విషయాలు. మరి బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి పట్టుకుంటే అరవింద్ కుమార్ వస్తాడు, అరవింద్ కుమార్ని పట్టుకుంటే KTR వస్తాడు, KTRని పట్టుకుంటే KCR వస్తాడు. మరి ఎందుకు పట్టుకోవట్లే అంటే ఇప్పుడు ఒక ఆయనదేమో ఆయన అబద్ధం చెప్పకపోతే బతకలేడు, ఆయన నిజం చెప్తే చచ్చిపోతాడు ఒక పాలకుడేమో మ్యానిపులేట్ బ్లాక్మెయిల్ చేయకపోతే చచ్చిపోతాడు. మీ ట్రాక్ రికార్డ్స్ ఎట్లున్నాయంటే మీరు ఏం చేసినా కూడా మీ ట్రాక్ రికార్డు. గతంలో ఒక పాలకుడిని మనము పాస్పోర్ట్ బ్రోకర్ దగ్గర నుంచి రకరకాలు చెప్పినాం, ఆయన ఏది చెప్పినా అబద్ధమే, గిన్నీస్ బుక్ రికార్డు మించిపోయింది అంటారు. ఒక పాలకుడేమో ఆయన మొత్తం ట్రాక్ రికార్డ్ అంతా మ్యానిపులేషన్ బ్లాక్మెయిల్. నేను అన్నట్లే ఇది ప్రజలు సోషల్ మీడియా అంటున్నారు. కాబట్టి రేవంత్ అన్నకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, అన్న మీరు గొంగట్లో కూర్చొని ఎంటికలు ఎరుకోకండి, గొంగట్లోంచి బయటకు రండి. గొంగట్లోంచి బయటకు రావాలంటే ఫస్ట్ మై హోమ్ మోడు ఒక్క భూమి కూడా కబ్జా చేయలేదా, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మొత్తం లీగలేనా, ఆయన ఎక్కడ చెరువును కబ్జా చేయలే, నాలాని మూసేయలే, పార్కును మూసేయలే, ఏ గవర్నమెంట్ భూమిని మూసేయలేదు. మరి ఎందుకు ఇదే 10 సంవత్సరాలు ఇదే పార్టీలు, ఇదే రాజకీయ ప్రతిపక్ష పార్టీలు మై హోమ్ మోడు కబ్జా అని అన్నారు. ఆయన జోలికి వెళ్తారు, దాని మాటే లేదు. మై హోమ్ మోడు మీరు మీ గవర్నమెంట్ గతంలో మేము మై హోమ్ ఆయన రామేశ్వరరావు గారు మీద అనవసరమైన ఆరోపణలు చేసినాం, ఇప్పుడు ఆయనకి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం, ఆయన 100% లీగల్ అని మీరు చెప్పగలుగుతారా? సెకండ్ మెగా కృష్ణారెడ్డి ఇదే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఇదే రాజకీయ పార్టీలు మొత్తం తెలంగాణ మొత్తం మెగా కృష్ణారెడ్డి మెగా వెంచర్ అయిపోయింది, తెలంగాణ మై హోమ్ అయింది, మై హోమ్ తెలంగాణ మొత్తం ఆయన హోమ్ అయిందని ఆరోపించారు. మెగా కృష్ణారెడ్డికి మెగా వెంచర్ అయిపోయింది. KCR తీసుకునేది 6% 10% అయితే మెగా కృష్ణారెడ్డి 30% 40% అని చెప్పారు. మరి మెగా కృష్ణారెడ్డి ఎటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించలేదు, ఎటువంటి పార్కులు కబ్జా చేయలేదు, ఎటువంటి చెరువులు కబ్జా చేయలేదు, ఎటువంటి నాలాలు కబ్జా చేయలేదు, ఎటువంటి కుంటలు కబ్జా చేయలేదు, సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారా? మై హోమ్ మెగా కృష్ణారెడ్డి. ఇది అయిపోయినాక ఇప్పుడు నాగార్జున ఒక్కడినే కొట్టారు కదా, హ్యాట్స్ ఆఫ్. నాగార్జున 10,000 కోట్ల ఆస్తున్న బిగ్ బాస్నే కొట్టారు కదా. మరి పద్మాలయ స్టూడియోస్ లీగలా, జయబేరి ఫుల్ లీగలా? ఇక సినిమా ఇండస్ట్రీలో కానీ, సెలబ్రిటీలో కానీ, మంత్రుల్లో కానీ, ఎమ్మెల్యేలో కానీ ఎవరు కబ్జా చేయలేదని క్లీన్ సర్టిఫికేట్ ఇస్తారా మీరు? ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎక్కడైనా మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి? యథా రాజా తదా ప్రజ. మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రికి సన్నిహిత బంధువులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, IAS ఆఫీసర్లు, IRS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, వీళ్ళందరూ అక్రమం ఉంటే మేము కూలగొడతాం. అక్కడ నుంచి స్టార్ట్ అయితే సమాజం మొత్తం రేవంత్ అన్న జిందాబాద్ అంటాం కదా. గత నెల రోజుల క్రితం రేవంత్ అన్నకున్న సపోర్ట్ కాస్త, రంగనాథ్ జయహో అన్నలు కాస్త ఈ నెల రోజుల్లో ఇన్ని రకాల ప్రశ్నలు మనకు ఎందుకు వస్తున్నాయంటే, చట్టబద్ధ పాలన, చట్టం
అంటే ఎక్కడ తయారవుతుంది? ఇది అసెంబ్లీలో ఎందుకు తయారు కాలే చట్టంగా? ఎందుకు ఒక గవర్నమెంట్ ఆర్డర్గా తీసుకొచ్చారు? దీనికి జీవో ఎందుకు తీసుకురాలేదు? జియో తీసుకురావడం, జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, మీరు రంగనాథ్, నీకు ఒక ఆర్డర్ ఇస్తా, పోయి కొట్టేస్తావు, ఒక ఆదేశం. కానీ చట్టం అంటే నేను తప్పు, నేను ముఖ్యమంత్రి గుండి కూడా చట్టం ఉందనుకో, సారీ సార్ చట్టం ప్రకారం. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఫాలో అవుతారు? చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తారు. ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేయడం కాదు కదా. వాళ్ళే ముఖ్యమంత్రి ఇంట్లో జీతగాలు కాదు కదా. ఒక చట్టం ఉంటే రంగనాథ్ గారు కూడా సారీ సార్ నేను ఇట్లా చేయలేను, ఆ పలానా బిల్డింగ్ నేను కూలగొడతాను, ఈ బిల్డింగ్ కూలగొడతా, ఒక పద్ధతి ఉంటుంది. అసలు చట్టం లేకుండా నువ్వు తీసుకొస్తే మరి దీని వెనకాల ఏమన్నా చెడు ఉద్దేశం ఉందా, దురుద్దేశం ఉందా, లేకపోతే మంచి ఉద్దేశం ఉందా? సరే, మార్పుని స్వాగతించాల్సిందే. కొత్త ఒక వింత, పాత ఒక రోత. మనకి ఇప్పుడు ఏమైందంటే హంగామా, హైప్, హడావుడి. ఇప్పుడు మొత్తం ఎట్లయిపోయిందంటే సూపర్ మ్యాన్ ఇమేజ్. మొత్తం భారతదేశంలో ఏది జరిగినా ఇక మోడీ సూపర్ మ్యాన్, మంచి అయినా చెడైనా. ఉత్తరప్రదేశ్లో ఏది జరిగినా యోగి సూపర్ మ్యాన్. అక్కడ పాలన, చట్టబద్ధత, ప్రజాస్వామ్యము, చట్టాలు ఏం పట్టించుకోరు. ఇక షేకింగ్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు, డాన్సింగ్ న్యూస్లు, టీఆర్పీ రేటింగ్స్లు. ఈ మాయలో పడి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ సెలబ్రిటీ హోదా కోరుకుంటూ, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పాలకులు చట్టబద్ధంగా ఏం చెప్తే అది చేయాలి, చట్ట ప్రకారం చేయకపోతే చేయద్దని. వీళ్ళు కూడా ఈ పబ్లిసిటీ స్టంట్లో పడి, ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ పబ్లిసిటీ పడి ఈ సైకో ఫ్యాన్సీ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇది ఇక్కడనే కాదు. మొత్తం ఇక అమెరికా అంటే బైడెను, లేకపోతే అంతకుముందు ఆయన ఒబామా, ఆ తర్వాత వచ్చిన ట్రంప్. రష్యా అంటే పుతిన్. ఇంకా ఒకడే వన్ మ్యాన్ హీరో. భారతదేశం అంటే మోడీ. ముఖ్యమంత్రి గతంలో అంటే కేసీఆర్ ఏది చెప్తే అదే చట్టం. కేసీఆర్ తప్పు చెప్పినా కరెక్టే, కరెక్ట్ చెప్పినా తప్పే. అంటే ఈ సైకో ఫ్యాన్సీ సిస్టమ్ అనేది ప్రభుత్వాలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన చోట వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. వ్యవస్థలని డామినేట్ చేసే వ్యక్తుల సైకో ఫ్యాన్సీ అనేది అది సమాజానికి కీడు. కొన్ని రోజులు హడావుడి సూపర్ మ్యాన్ ఇమోజెస్ తప్ప, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చప్పట్లు కొట్టినట్లే రేపు పొద్దున అమనా బుద్ధులు తిడతారు. ఇప్పుడు రంగనాథ్ గారిని సూపర్ కాప్ అన్నోళ్ళే రేపు పొద్దున నువ్వు చదువుకున్నావు, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చెప్తే నీకెట్లా బుద్ధి లేదా, ఐపీఎస్ ఆఫీసర్ అంటారు. కాబట్టి ఈ మీడియా మాయలో పడితే పర్సెప్షన్ మేనేజ్మెంట్ మీద గవర్నమెంట్ నడవకూడదు. చట్ట ప్రకారం, రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారమే నడవాలని కోరుకుంటూ ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ 8 నెలల కాలంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేయండి. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావో, ప్రణీత్ రావో, సిఐలో ఆఫీసర్లు, ప్రభాకర్ రావు 8 నెలల నుంచి అక్కడే దాక్కున్నాడు. మరి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్నా, భారతదేశ చట్టాల కన్నా పవర్ఫుల్లా? ఆయన ఎందుకు రావట్లే? అదేవిధంగా విద్యుత్, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఆయన విద్యుత్ ప్రభాకర్ రావు, ఆయన కూడా ప్రభాకర్ రావు అనుకుంటా, పెద్ద మనిషి. ఆయనేమో ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ కేసీఆర్ బంధువు. ఈ ప్రభాకర్ రావు గారు ట్రాన్స్కో జెన్కో సిఎండి ఉన్నాడు కదా, ఆయన తీసుకొచ్చి ప్రవేశపెట్టండి, ఆయన రమ్మంటే రావట్లేదంటే ముఖ్యమంత్రి గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, రేపు నెక్స్ట్ మీటింగ్కి ఆయన రావాల్సిందే అని. మరి ఇంతవరకు 8 నెలల్లో ఈ విద్యుత్ సంస్థలకు చెందిన ప్రభాకర్ రావు గారు ముఖ్యమంత్రి దగ్గర కలిసిండా? ఆయన ఏమైనా సంజాయిషి ఇచ్చిండా? ఆయన తప్పు జరిగిందని ఒప్పుకున్నాడా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందో తెలియదు, గొర్రెల స్కామ్ ఏమైందో తెలియదు, కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు. మరి అన్నారం సుందిల్లా కరెక్టేనా? మేడిగడ్డలో 2 క్రాక్స్ వచ్చినాయి, అది ఓకే, అది బాగా హైలైట్ చేశారు. మరి అన్నారం సుందిల్లలో మెగా కృష్ణారెడ్డి నీళ్ళల్లో ముంచింది కదా, మరి దానికి ఏమైంది? అంటే ఈ 8 నెలల కాలంలో ఒక్కొక్క ఇష్యూని ఒక్కొక్క దగ్గర హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక 2 నెలలు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒక 2 నెలలు కాళేశ్వరము మేడిగడ్డ, ఒక 2 నెలలు గొర్రెల స్కాము, ఈ మధ్యలో ఎలక్షన్స్, ఇప్పుడు హైడ్రా కంటిన్యూ కావాలి, దానికి చట్టం ఏర్పాటు చేయాలి, అసెంబ్లీలో డిస్కషన్ జరగాలి, దానికి ఒక చట్టబద్ధ పాలన చేయాలి. మరి హైదరాబాద్కి ఎందుకు పరిమితం కావాలి? 111 జీవోకి ఎందుకు పోకూడదు? హైడ్రా లాంటి సంస్థలు, వరంగల్కి వరదలు వచ్చినాయి,